ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలో మీ అందరికీ దేవుడు కల్పించి తీసుకొచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కృప ఇప్పుడు కూడా మన మీద ఉన్నట్లుగా మనం చీరసాలలో లేము, ఆసుపత్రి పడకలో లేము, మరణ పడకలో లేము, చచ్చిపోయిన స్థితిగతిలో లేము, సజీవులై ఉండి దేవునికి ఆరాధన చేయడానికి, గణపరచడానికి దేవుడు కల్పించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. చాలా తక్కువ మందికి ఈ భాగ్యం దొరికి తీరింది. చాలా తక్కువ మంది ఉన్నా కూడా దేవుని యొక్క సన్నిధిలో అతి తీవ్రతతో దేవునికి ఆరాధన చేయడానికి, మహిమపరచడానికి దేవుడు సహాయం చేసిన కొత్త కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం కలిగి తీరును గాక. గత రోజుల్లో దేవుని యొక్క సంఘ బిడ్డలు కొందరు కలిసి దేవుని యొక్క చిత్తవృత్తి ప్రకారంగా సహోదరుల కూడిక జరిపించి తీరడానికి కృపావాత్సల్యం దయచేసిన దేవునికి స్తోత్రం చెల్లించుచున్నాను. నాకు ఆ విషయంలో కాస్త మనసులో చాలా మనసాక్షిలో వేదన కలిగింది. నేను ఏం పని చేయలేకపోయినా, వచ్చి కాగలి తినేసి వెళ్ళిపోయాను. ఏం పని చేయలేకపోయినా అది విన్నప్పుడు, అది చూసినప్పుడు నాకు చాలా వేదన కలిగింది. దాంట్లో ప్రయాసపడిన దేవుని బిడ్డలు ఆహారం అని సిద్ధపరిచారు, కావాల్సిన సదుపాయాలన్నీ చేశారు. నేను దాంట్లో ఏ చెయ్యొద్దని చేయలేకపోయాను. దాంట్లో నేను దుఃఖపడుతున్నాను. దానికి నేను మొదటిగా మీకు నా క్షమాపణను నేను కోరుచున్నాను. ఒకసారి ఉన్న కూడికల్లో నేను కూడా దాంట్లో చేయి కలిపి తీరడానికి, నేను కూడా పాలభాగస్థ వహించి తీరడానికి ప్రయత్నం చేశాను. మనసాక్షి అన్నది ఒకటి ఉంది కాబట్టి దానికి ఎప్పుడు స్పందన కలిగి ఉండేది. మీ సంగతి నాకు తెలియదు. నాకున్న మనసాక్షి నన్ను గద్దించింది కాబట్టి నేను అది చెప్పక తప్పలేకపోయాను. ఈ పగటి వేళ మనం దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం అన్న పుస్తకానికి ఉన్న సారాంశం 3 మాటల్లో మనం తెగగొట్టగలిగితే, మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చదవగలిగి తీరితే ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్న విధానం గురించి రాయబడి ఉన్నది. 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు చదవగలిగితే ఇశ్రాయేలు ప్రజలు నడిచిన చర్యల్లో విశ్వాసం లేకపోవడం వలన ఏమై తీరారు, ఉన్న చోట్ల తిరుగులాడుతున్న పద్ధతిలో మారిపోయి తీరారు. మూడోదిగా 24వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు చదవగలిగి తీరితే నిలకడత్వం కలిగి ఆగగలిగే మనస్తత్వం. 3 మాటలు: వాకింగ్, వండరింగ్ అండ్ మూడోది వెయిటింగ్. వాకింగ్, వండరింగ్, వెయిటింగ్. ఈ 3 సారాంశమే సంఖ్యాకాండ అనుకున్న అర్థం. ఈ మూడిట్లో దేవుని బిడ్డల్లో 2 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి వాకింగ్, దేవునితో నడవాలి. రెండోది దేవుని కొరకు ఎదురు చూసుకోవాలి. మరి దేవుని పేరట నువ్వు అలా తిరుగుతూ ఉంటే మరి అది నీ దిక్కో, అది నీ శాపమో, అది నీ దౌర్భాగ్యమో, అదేటో నువ్వే తేడా కొట్టేసుకో. చాలా మంది దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా క్రైస్తవంలో వండరర్స్ తిరుగుతూనే ఉన్నారు. పెడితే ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఆత్మశక్తి ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఈరోజు బాగు చేస్తాను, రేపు బాగు చేస్తాను, ఈరోజు చర్చికి వస్తాను, రేపు. అది నీ ఇష్టం, నీ కష్టం. నువ్వు తిరుగుతూనే ఉంటావు. అదే నువ్వు వేకుగా నిలబడగలి దేవునితో నడవగలిగే భాగ్యం నీ జీవితంలో ఉండి తీరగలిగి అది నీ జీవితంలో భాగ్యం చెందిన చర్య. రెండవది, నీ జీవితంలో దేవుని కొరకు ఎదురు. అందుకే బైబిల్ చదివించిన మాట, దేవుని కొరకు ఎదురు చూచిన వారు పక్షిరాజు వలె ఏమైతే వారి యవ్వనమును కొత్తపరచుకు తీరగలుగుతున్నారు, కొత్త అనుబంధాన్ని పొందుకోగలిగి తీరుతారు. అదే నువ్వు తిరుగులాడుతుంటే ఆ పాత సరుకే, పాత జీవితమే, పాతకైతే పాత పాటలే, పాత ఆరాధనే, పాత నిభాసే, పాత స్థితిగతి, తిరుగులాడే పద్ధతిలో ఈరోజు నువ్వే నీ ఆత్మిక స్థితిగతిని ఒకసారి పరిశోధించుకు తీరాలని కోరుచున్నాను. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో ఉన్న ప్రాధాన్యత కలిగిన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు కుడారాన్ని ఏర్పరిచారు. కుడారాన్ని ఏర్పరిచి దానికి 3.5-4 కిలోమీటర్ల వరకు సరిహద్దు లోపల వీళ్ళు చేసుకునేవారు, కాపురం చేసుకునేవారు. దానికి బైబిల్ చదివించిన మాట, ఆ ప్రత్యక్ష గుడారానికి ఉన్న పాలయం లేకపోతే చుట్టుపక్కల ప్రాంతములు. అయితే వారికి విభజన కలిగి ఒక్కొక్క రీతిగా దేవుడు ఏం చేశారు, వారిని విభజించుకొని ఇచ్చిన విషయం రాయబడి ఉన్నది. దాని 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఎలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమున ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. ఇశ్రాయేలు అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని, అంటే అదే మనకున్న ప్రాబ్లం. తెలుగు చదువుతాం కానీ తెలుగులోని భాషాంతరం మనకు తెలియదు. దాని అర్థం బ్యానర్స్, అంటే దానికి ఉన్న జెండా. ఇశ్రాయేల్ బైబిల్ గ్రంథంలో జెండాల గురించి బైబిల్లో స్పష్టంగా రాయలేదు, కానీ దానిని దేవుడు రెవల్యూషన్ కింద మార్చి చెప్పారు. దానికి అర్థం చేసుకు తీరాలంటే ఆదికాండం 49వ అధ్యాయము తీయకలేదు. రెండోదిగా ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చదవగలిగి తీరితేనే జెండాకున్న ప్రాధాన్యత ఏంటో మనకు అర్థమై తీరేది.
కొందరికి ఇప్పుడు కూడా జెండా అంటే ఏంటో తెలియదు. జెండా అంటే ఒక కుటుంబానికి, ఒక దేశానికి, ఒక సమాజానికి ఉన్న గుర్తింపు. ఇశ్రాయేల్ ప్రజలకి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. ఇంటికి మీకున్న అసైన్మెంట్ ఇస్తున్నారు. ఆదికాండం 49వ అధ్యాయంలో ఒక్కొక్క కుటుంబ తరగతులు అంటే 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలకి 12 రీతిగా దానికి వ్యాఖ్యానం చేసి చెప్పబడినది. దానిని నేను ఎతికిన దాంట్లో నాకు 12 దొరికినాయి. ఇంకా మీకు బోర్డు దొరకదు, ఏమైనా ఉంటే నాకు తర్వాత చెప్పండి. మీ అసైన్మెంట్ బాగుందో లేదో నేను చెప్తాను. 12వ అధ్యాయంలో చూడగలిగి తీరితే రూబేనును మొదటి కుమారునిగా లేకపోతే మనుషునిగా పోల్చేటట్టుగా కనిపిస్తున్నది. షిమియోన్ అన్నవాడికి ఖడ్గముగా వాడబడినట్టుగా కనిపించడు. యూదా అన్నవాడికి సింహం అన్నట్టుగా చెప్పబడిన కనబడుతున్నది. ఇసాకార్ అన్నవాడికి గాడిదన్న చెప్పినట్టుగా కనబడుతున్నది. జెబూలూన్ అన్నవాడిని ఓడగా చెప్పబడుతుంది. దాన్ అన్నవాడిని ఏమని సర్పం అని చెప్పబడుతుంది. రెండో సర్పానికన్నా కాస్త సర్పం సాతానికి సాదృశ్యం కాబట్టి దాన్ని మనం ఎంచుకోవాలి. నెగటివ్ క్యారెక్టర్ను మనం ఎప్పుడు ఏం చేయకూడదు, ఆత్మీయతలు ఎంచుకోలేదు. సర్పమే దాని గురించి చెప్తున్నది. ఆయన త్రోవ పక్కన ఉన్న సర్పం. దానిని మనం ఎంచుకోవడం కన్నా చివరికి ఒక మాట ఉంది చూడండి. మీ తేడా నేను మీ సందేహాన్ని ఎవరికో మీరు తీశారు కదా. ఉన్నాడు. తర్వాత చూసారు అక్కడ ఘనత అన్న పదం అంతేనా? దాని తర్వాత ఇంకేమైనా ఉందా? లేదు. ఘనత కన్న పదం ఉపయోగించారు కదా, దానిని మనం ఏం చేయవచ్చు? గెద్ద కింద మనం వాడుకు తీరవచ్చు కదా. పాము కన్నా గెద్దే కాస్త మంచిది. పాముని ఎంచుకోవడం కన్నా గెద్దను ఎంచుకోవడం చాలా మంది. అందుకే దాన్ అన్న గోత్రానికి గెద్ద కింద మాట్లాడుతున్నాడు. నఫ్తాలి అన్న గోత్రానికి చెప్పుచున్నది ఏం చెప్పొచ్చు? మన గొర్రెగా మనం ఎంచుకు తీరవచ్చు, అడవి గొర్రె అని చెప్పుకోవచ్చు. తర్వాత అషేర్ అన్నదానికి ధాన్యం కింద మనం వాడి తీరవచ్చు. ఎఫ్రైం అన్నదానికి దూడ కింద మనం వాడవచ్చు. మనాషే అన్నదానికి ఎద్దు కింద మార్చొచ్చు. బెన్యామిన్ అన్నదానికి తోడేలు కింద మనం ఏం చేయొచ్చు. అది ఎలాగా ఒక్కొక్క గోత్రానికి ఏం చేయబడున్నది, ఒక్కొక్క రీతిగా విభజన కలిగేటట్టుగా మనకి కనబడుతుంది. ఇది ఆదికాండ 49వ అధ్యాయంలో రహస్యంగా ఉంచిన దానిని. అలాగైతే ఒక్కొక్క కుటుంబ తరగతికి 12 గోత్రములోన ఒక్కొక్క కుటుంబానికి జెండా కింద ఈ రీతి కలిగిన ఆకృతి ఉంటుంది. దీంట్లో మెయిన్ బేసిస్ గా 4 జెండాలు ప్రత్యేకంగా చెప్పబడినట్టుగా మనకి కనబడుతున్నది. దానిని మనం చూడగలిగి తీరాలంటే ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు వస్తే 4 రీతిగా మనకు అక్కడ 4 జెండాలకి ప్రతిబింబాన్ని మనకు అక్కడ 4 ముఖాలు అని చెప్పేటట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. అందులో ఒక ముఖం సింహ ముఖం, రెండోది పశు ముఖం, మూడోది ఎద్దు ముఖం, 4వది పక్షిరాజు ముఖం. ఈ 4 ముఖాలుగా దానిని ఏం చెయ్యబడి ఉంది? జెండా కింద విభజన చేయబడి ఉంది. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో మీకు సారాంశం అర్థం అవడం కొద్దిగా కష్టం. దాన్ని 3వ వచనం చదివి తీరండి. తూర్పు దిక్కున యూదా పల్లెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అబినదాబు కుమారుడైన నయస్సును యూదా కుమారులకు పిలువనుడు. యూదా కుమారుడు ఫస్ట్ పేరు ఎక్కడికి వచ్చింది? ఈస్ట్ నుంచి ప్రారంభించబడింది. ఏ దిక్కు నుంచి? తూర్పు దిక్కు నుంచి. ఈస్ట్ నుంచి ప్రారంభించిన దాంట్లో మొదటిగా ఎవరిని ఇచ్చారు? యూదా ఇచ్చారు. ఐ ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను దేవునికి స్తుతిస్తున్నాను తెలుసా? యూదా ఎప్పుడు ముందుగానే ఉంటాడు. ఏ విషయంలో అయినా ముందుగా లేనోడు దాని అర్థం అడిగి స్తుతించినోడే కాదు. అర్థం కాదు. చర్చిలో కూర్చున్న పంక్తిలో ముందున్న వాళ్ళే ఇప్పుడు స్తుతించారు, వెనక్కున్న ఫస్ట్ మనకు తెలియదు. అందుకే దేవుడు యూదా అన్న గోత్రానికి ముందుగా ఏం చేసుకున్నారు? ఎంచుకొని రాశాడు. యూదా అన్న పదానికి అర్థం దేన్ని? అన్ని విషయంలో ఏం చేసేవాడు? స్తుతించిన వాడు. ఈ కాలంలో కొందరికి స్తుతులు రావు, అడుక్కోవాలి, తర్వాత చెమ్మచక్క చలి అని చెప్పి నోట్లో కొక్కాలి, అప్పుడే కొందరికి అన్ని ఏమో వస్తుంది, స్తుతులు వస్తాయి. దాని అర్థం నీ జీవితం ఎక్కడో గలీజ్ అయిపోయిందని అర్థం. అదో యథార్థ దేవుని బిడ్డ తూర్పుకు ఎల్లప్పుడు దేవుని యొక్క విడుదల జరిపించడానుకున్న దిక్కు ఎప్పుడు తూర్పు దిక్కు. అక్కడ స్తుతించిన వారికున్న అవకాశమే ఉన్నది, స్తుతించిన వారికున్న అధికారమే ఉన్నది. వారి పట్ల ఉన్న జెండా ఎప్పుడు ఏమై తీరేది? సింహముగా ఏం చేస్తారు? రౌషం కలిగి నువ్వు స్తుతించేటప్పుడే ఏమై గర్జించుచున్న సింహాలకు ఏమై తీరవచ్చు? నిశ్శబ్దత పాటించి తీరగలిగే స్థితిగతులు తీరవచ్చు. నువ్వు స్తుతించలేదు అనుకో, ఆత్మీయతలో చచ్చినవాడు. స్పిరిచువల్లీ యు ఆర్ డెడ్. సంఘానికి పనికిరావు, సమాజానికి పనికిరావు, సువార్తకు పనికిరావు, దేవుని పనికిరావు, సాధన పనికొస్తావు. ఇది చెప్పాక కూడా మీ సాధన రావట్లేదు, మీరు ఎవరు పనికిరావు. సంఘానికి పనికిరావు, సేవకుడికి పనికిరావు, స్వార్థకి పనికిరావు, దేవుని పనికిరావు.
అని వచ్చేది ఒక్కడికే. ఆడొక్కడే నిన్నేం చేసి తీరేది, తొల్లగొట్టి వాడేసుకు తీరేది. కానీ ఈ యూదా అన్న దానికి తూర్పు దిక్కున్న జెండాకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ రోషం కలిగి ఉన్న దానికి ఉన్న దాంట్లో ఉన్న ప్రాధాన్యత కలిగిన సింహం. అందుకే యేసయ్య జన్మించింది కూడా ఏ గోత్రములో? యూదా గోత్రపు సింహముగా ఆయన జన్మించాడు. గొర్రె పిల్లగా ఉన్నా ఆయన స్వభావములో ఏముంది? సింహపు స్వభావం ఉంది. స్తుతించగలిగిన వాడు సింహము గల శక్తితో ఏం చేయొచ్చు? తిరిగి ఉదయించుకు తీరొచ్చు. సూర్యుడు ఉదయించే చోట్ల నుంచే నీతి సూర్యుడు కూడా ఏం చేసేది? ఉదయించి తీరాలి. స్తుతించిన గోత్రంలో నుంచి యేసయ్య జన్మించగలిగి తీరేది. దాని అంతా నువ్వు స్తుతించలేదా, నువ్వు యేసయ్య జన్మనివ్వట్లేదు. నీ గర్భఫలం యేసయ్యది కాదు, నీ ఇల్లు యేసయ్యది కాదు, నీ కుటుంబం నీ యేసయ్యది కాదు. నీకు యేసయ్యతో ఏ రీతి కలిగిన ఏం లేదు, జన్మ సంబంధం లేదు. దానికోసమే నీవేం చేయలేకపోతున్నావు, దేవునికి స్తుతించలేకపోతున్నావు. హల్లెలూయా. యూదా గోత్రానికి చెందేటట్టుగా ఇసాకారును, జబూలును, ఈ 3 గోత్రాలని ఒక పక్క, ఏ పక్క? తూర్పు దిక్కున వారికి ఏం చేశారు? ఉంచి తీరారు. ఏం అర్థం కాకపోతే నేను ఏం చేయలేదు, మళ్ళీ వీడియో వినేసుకొని అర్థం చేసుకోండి. అందుకే నేను చెప్పినాడు, తూర్పు దిక్కున ఈ 3 గోత్రాలను ఏం చేశారు? ఉంచినట్టుగా మనకి కనబడుతున్నది. దాని తర్వాత మనం చూడగలిగి తీరితే పశ్చిమ దిక్కున ఎవరున్నారు? ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీను. ఈ 3 గోత్రాలని యువతల పక్క తూర్పు, యువతల ఈస్ట్, ఇటు పక్క వెస్ట్. దానిని ఏం చేశారు? ఎద్దుకున్న ఒక పని ఏంటిది? ఎప్పుడు పని చేయడమే, స్లేవ్, బీయింగ్ ఏ స్లేవ్. అందుకే సింహం అన్న దానిని మత్తాయి సువార్తగా ఏం చేయొచ్చు? అంగీకరించి తీరొచ్చు. మత్తాయి సువార్తలో యేసయ్య ఏమున్నాడు? మెషయ్యగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, రారాజుగా ఉన్నాడు. అందుకే మత్తాయి గ్రంథం ఎప్పుడు కూడా యేసయ్యని రాజు కింద బయలుపరిచేటట్టుగా మనకి కనబడుతున్నది. ఆయనకున్న రాజ్య పాత్రాన్ని మనకి కనబడుతుంది. రెండోదిగా మనకి ఎక్కడ? ఈస్ట్, వెస్ట్ లో మనకి ఎవరు? ఎఫ్రాయిం మనకి కనబడు. ఈ ఎద్దుకున్న ఒక పని ఏంటిది? ఎప్పుడు కాడి మోయడమే, ఎప్పుడు బరువు మోయడమే, ఎప్పుడు బాధ్యత కలిగి ఉండడమే. దాని అర్థం యేసయ్య ఒక పనివాడిగా, యేసయ్య ఒక పని చేసిన వాడిగా. ఏ జీతం ఆశ మనం మరి చెప్పక్కర్లేదు, జీతం లేక మనం పనే చెయ్యం. హల్లెలూయా. అది మనం ఏ పనులు అయినా అన్నిటికీ ఏం అడిగేస్తాం, దాని అర్థం నీకు యేసయ్యతో సంబంధం లేదని. హలో, ప్రైజ్ గాడ్. డైలాగ్ ఏంటో తెలుసా? ఏం పని చేయకపోతే తినకూడదు, పని చేస్తేనే తినాలి. అలాగేం లేదు, పని చేయకపోయినా తినొచ్చు. ఎవడో పని చేశాడు కదా, మనం తినేయడం కదా ప్రాబ్లం లేదు. కానీ యథార్థంగా పనివాడు యేసయ్య కాబట్టి ఆయన తన పనిని ఏం చేసుకున్నాడు? పూర్తి పరచుకున్నాడు. మనకందరూ పని స్టార్టింగ్ బాగుంటుంది, తర్వాత అంతా అడ్డదిడ్డమే. అభిషేకం పొందినప్పుడు స్టార్టింగ్ ఫుల్ ఎక్కడిక పరిధి. ఇప్పుడు చూడాలి, కానీ లిస్టులు పట్టుకొని వస్తాడు. ఆయనకి ఎక్కడ గట్టి వచ్చింది, మా పిల్లోడికి ఎక్కడ ఈ స్కూల్కి వెళ్ళాలి, ఏమో జరిగిపోయింది, ఈ స్టోరీలు చెప్పుకుని ఎవరికి నాటకం చేస్తాడు. దేశంగా పనివాడి కదా ఏ స్టోరీలు చెప్పకుండా తన పద్ధతిలో ఆయన ఏం చేసుకు తీరాడు? నెరవేర్చుకు తీరాడంటే ఒక పనివాడిగా, జీతం పుచ్చుకోకుండా పాప పరిహారముగా మనుషులందరినీ విడిపించుకు తీరడానికి దేవుడు ఏం చేసి తీరారు? ఒక పనివాడిగా తన శరీరం మొత్తం చెప్పుకోబడింది. ఈ పగటి వేళ నువ్వు సంఘం పట్ల ఏం చేసావు? బీయింగ్ ఏ స్లేవ్. అంతా వచ్చిపోయే గెస్టే. మన సంఘాలు అలా అలవాటు అయిపోయింది. 12-20 సంవత్సరాల్లో వచ్చిపోయే గెస్టే. ఏం లేదు, ఏ కష్టార్జితం లేదు, ఏ వేదన పడే చర్య లేదు. మొదటి కాల శతాబ్దంలో ఉన్న సంఘాలు ఏమైతీరేది? ఇల్లులు, వాస్తులు అమ్మేసి దేవుని కొరకు పరిచర్య కలిగి ఉండి ఏం చేసిన? స్వార్థ కోసం బానిసలైపోయి తీరారు. దేవుని నామం కొరకు బానిసలైపోయి తీరారు. దేవునికి ఇచ్చిన ఆత్మశక్తి కొరకు బానిసలైతీరారు. మందలాగా లేదు, అతిథులైపు మారిపోయారు. నాయనా, నీ పరిస్థితి నువ్వు ఏ జెండా కింద లేవు, ఎద్దైన జెండా కింద లేవు. దానికి సారాంశం మార్కు సువార్తలో యేసయ్య ఏ రీతిగా ఉన్నాడు? ఆయన ఒక పనివాడిగా మన కొరకు ప్రయాసపడుతున్నాడు. అందుకే యేసయ్య చెప్పినమాట, ప్రయాసపడిన భారం మోయించిన సమస్త జనులారా నా ఎదుటకు రండి. భారం మోస్తేనే యేసయ్య దగ్గరికి రావాలి, మొయ్యలేకపోతే నువ్వు అస్సలు రావద్దు, నీకు అస్సలు చేసే పని లేదు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలకు ఏం చేయాలి? సువార్త కోసం ప్రయాసపడాలి, అమ్ముకోవాలి, లేకపోతే రావద్దు. నేనే దేవుని చూసుకో, ఇంత దండగా చేసుకుని ఏ దేవుని అనగలడు? ప్రార్థన చేయాలి, దేవా నీ చెత్త వృత్తి అయితే ఆస్తమైన ఏం చేయాలి? సువార్త చేయగలిగారు. లేకపోతే మనం యేసయ్య దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్పిన కుర్రోలాగే ఉంటుంది. యేసయ్య మా డాడీ చెప్పవా, మా ఆస్తి నాకు పంచమని నేను చెప్పవా? కొందరు దిక్కే దీని దిక్కుకి తీరు. కానీ అపోస్తల క్రియ 2వ అధ్యాయం చూడ ఆస్తులు అమ్మగలిగి తీరేంతటిగా కుటుంబంలో ఏ ఉన్నా వాటిని అప్పగించుకొని సువార్తను పొగిడించుకుంటున్నారు. ఆత్మల సంపాదన కొరకు వారి భుజముల మీద ఏముండి తీరేది? ఒక పనివాడిగా ఉన్న మన సంఘంలో మరి చెప్పక్కర్లేదు, అన్నిటికీ అయ్యో నెత్తాలి. అమ్మా శుక్రవారం
మొత్తం వస్తారు, మళ్ళీ బొక్కే కూడా ఇచ్చేస్తే ఇంకేం చేస్తారా? హలో, ఎన్నాళ్ళు నేను ఇడిచి తేవాలా? హలో, పనోడిని ఇడిచి పనోడు ఫస్ట్ తెచ్చేటప్పుడు ఎలాగే ఉంటుంది, ఎలా ఉంటాడు? ఇప్పుడు ఈయన పనోడి కింద తీసుకున్నాను అనుకో, ఫస్ట్ తీసుకొని నేను ఇటు చేస్తాను ఆడు ఎలాగవుతుంటాడు. అలాగే కొందరు విశ్వాసం కూడా. దాని అర్థం క్రీస్తు కొరకు ఏం అవ్వడానికి ఇష్టం లేదు, పనివాడు అవ్వడానికి ఇష్టం లేదు. మరి అందరు యజమానులు అవ్వడానికి. అందుకే మన సంఘంలో ఒక పరిచర్య లేదు. ఏ పరిచర్య? లేదు, విశ్వాసులు సేవకులు విశ్వాసులు కాలు కడిగే పరిచర్య. అది ఉంటే బాగుంది. కొందరు బిల్డప్ అని తీపు. హల్లెలూయా. కుర్చీ మీద ఎక్కించిన వాడు కూడా కుర్చీ మీద ఎక్కిస్తారు కదా, కాలు కడగంటే ఆడు ఎక్కాలి కదా. ఆ పరిచయం లేదు కాబట్టి ఎక్కినోడు ఆ కుర్చీలో కూర్చున్నారు, వేరొకరిని ఏం చేయట్లేదు. హల్లెలూయా. అందుకే సంఘాలు ఈ కాలంలో ఆ పరిచయం ఏం చేసింది, మంచి అది ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. దానివల్ల ఏం తగ్గుతుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. దానివల్ల ఏం చెప్పొద్దు, దేవుని కోసం నేను కాలు కడిగినందుకు నా ఒళ్ళు నొప్పులు వచ్చినాయి చెప్పొచ్చు. ఇది అలా పనికిరాని దరిద్రాలు నుంచి చేసి జబ్బులు తీపి సాక్ష్యాలు వినే మేము చెప్పట్లు కొట్టలేకపోతున్నాం. హల్లెలూయా. పౌలుని చూడండి, ఆయన ఒక పనివాడిగా ఏమి ఆశ జీతం పుచ్చుకోకుండా తన జీతాన్ని కూడా సంఘ సేవకులు ఏం చేశారు, ఆపేశారు. అలాంటప్పుడు కూడా ఆయన ఒక పనివాడిగా ఏం చేసుకు తీరాడు, దేవుని యొక్క పరిచర్యను కొనసాగించుకు తీరాడు, దేవుని యొక్క సంఘాలను కట్టుకు తీరాడు, దేవుని కొరకు ఆత్మలను సంపాదించి. ఈ భారం నీ లోపల లేకపోతే మార్కోస్ వార్త నువ్వు చదవకూడదు, మార్కోస్ వార్త అనేది వాక్యం వినకూడదు. కారణం ఏంటిది, నువ్వు ఒక పనివాడిగా కాదు కాబట్టి. అండర్స్టాండింగ్ వెరీ డిఫికల్ట్. మరి చదువు రాదని చెప్తే మరి నీకు ఇష్టం, నీకు కష్టం, అది నా సంబంధం లేదు. ఏం చేయకూడదు, మార్కోస్ వార్తలో ఉన్న ఏ విధులు నువ్వే పాటించకూడదు, వినకూడదు. శివుని మూసేయాలి. మరి మార్కోస్ వార్త వచ్చిందని మూసేయాలి. కారణం ఏంటిది, పనుడు కాదు కదా. క్రీస్తు కొరకు పని చేసేట్లేదు, స్వార్థ కొరకు పని చేసేలేదు, ఆత్మల కొరకు ఏం చేయట్లేదు. మనం ఇలా కడప దగ్గరికి ఇచ్చేస్తే ఆత్మలు వచ్చేస్తారు. ఏ ఆత్మ వచ్చేస్తారు? అన్లెస్ అండ్ అంటిల్ యు స్పీక్. నీ నోటి ద్వారా రక్షణ స్వార్థం బోధించకపోతే, రాసి చదివించింది వాళ్ళు చెప్పుకొని చదివించాలని ఒక అర్థం. ఇది అని కూడా ఇచ్చేస్తే మన మీద అభిమాన పురుషులు అనుకుంటున్నాం. హలో, హల్లెలూయా. అది ఇచ్చినప్పుడు మీకు ఏ టెన్షన్ లేదు. అది నేను కొట్టేటప్పుడు నాకు 10,000 12,000 రూపాయలు ఖర్చు అయింది. మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు. ఇచ్చిన తడతడతో ఇచ్చేసారు. అది ఒక్కటి కింద కొడుతున్నాడు, గుండు కొట్టేసుకుంటుంది. ఒక్కొక్క దానికి 2 రూపాయలు పెయిన్. నేను ఎన్ని వారాలు మొన్న ఉసాయి ఎవరు వచ్చారు, అని ఇప్పుడు రేటు కోసం చేయట్లేదా అని అడిగింది. చేయట్లేదమ్మా, ఇప్పుడు చేయట్లేదు, చేసేటప్పుడు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో చేసుకొని డబ్బులు దాచుకుంటాం. మీ సంగతి మనకు తెలియదు కదా. నా సంగతి ఉసా అడిగిన దాన్ని బట్టి దానికి జవాబు నేను చెప్పాలి కదా, చెప్తున్నా. అమ్మ కొన్నిసార్లు ఏం చేస్తున్నాం, ఆహారం నిషేధం. కారణం ఏంటో తెలుసా, ఎక్కడో ఒక పరిచయం జరిగి తీరాలంటే ఇక్కడ నేనేం చేయాలి, 3 పూట్ల ఆహారం మానేస్తే 6 పూట్ల ఆహారం మానేసి తిరిగితే కనీసం 200 మిగులుతుంది కదా. ఆ 200 ఎన్నో సంవత్సరాలు మిగిలితే 12,000 అవుద్ది, కడపత్రిక అవుద్ది, ఎవడికో పరిచయంగా పనికి వచ్చేది. అది ఇచ్చినోడు మరి అలాగా ఇచ్చేసుకొని వెళ్ళిపోతారు. కానీ అది కొట్టించినోడు మాత్రం వేదన కలిగి ఉంటాడు. దేవా 12,000తో నేను ఎన్నెన్నో పనులు చెప్పు, మొబైల్ కొనుక్కోవచ్చు, ఫోన్ కొనుక్కోవచ్చు, కావాల్సిన సరుకులు ఇవేం కొనుక్కోకుండా అది భారం. హల్లెలూయా, హల్లెలూయా. గత 21 రోజులు ఉపవాస కూడికి అందరూ వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళిపోయారు. మేము ప్రయాసపడి చూడండి, బండి తోలుకుంటూ వెళ్ళడం, వాక్యాలు చెప్పుకుంటాం, అస్సలు విశ్రాంతి లేకుండా. పక్కన వచ్చిన వాళ్ళు అయితే గడగడ పొడుగులు పోతున్నారు. మరి వాళ్ళకి బండి ఎక్కాక ఎలా నిద్ర వచ్చేస్తా నాకు అర్థం కావట్లేదు. ఆ డ్రైవర్ మీద కూడా ఆలోచన లేవు. మరి స్వార్థం అన్నది ఒకటి ఉంది కదా. మరి డ్రైవర్ ఏంటి, దేవుడు ఏంటి, మడి చేసి పోకట్లో పెట్టేస్తాం. అందుకే నేను వచ్చే ఒక మాట, ఎద్దు స్వభావం ఏంటిది, పని చేయడానికి, సంఘాన్ని కట్టడానికి 25 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా 60 మందితో అలే శుద్ధిమైంది. ఎప్పుడో 600 3,000 మంది రావాల్సిన సంఘం అయిపోయింది. ఏం లేదు, పని చేసే బాలగ్రస్తులు లేకపోవడం వలన సంఘం ఏం చేయట్లేదు, ఎదుగుదల పొందట్లేదు. దేనికి భారం లేదు, ఆత్మల భారం లేదు, స్వార్థక భారం లేదు, సంఘ నిర్మాణం కొరకు ఏం లేదు. ఇటుకు పడిపోతేనే సంఘాలు బయట ఏడికి ఏం చేసే ఇది ఇటుకేడు. అక్కడ ఏమైంది ఎవడికి కూడా తెలియదు. అది మన విషయం కాదు. అది మూడోదిగా మనం చూడగలిగి తీరితే దాన్ గోత్రానికి చెప్తున్నా. దాన్ గోత్రానికి చెందే దాంట్లో నార్త్ సైడ్ లో ఉన్నదాన్ని ఈ దాన్ గోత్రం, అషేర్ గోత్రం, నెప్తాలి గోత్రం, ఈ అన్ని గోత్రం కట్ట. యా 10వ వచనం. రూబేను బాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలేను. సౌత్ కదా, దక్షిణ సౌత్. యా, సౌత్ పక్క ఉన్న రూబేన్ గోత్రానికి చెందే దాంట్లో ఉన్నది ఏంటిది, దాని గోత్రానికి చెంది షిమియోన్, గాద్. ఈ గోత్రాలు మనిషి ముఖానికి సాదృశ్యం. యేసయ్య ఏమయ్యాడు, లూకాసు వార్తలో మనకి సన్ ఆఫ్ మ్యాన్,
దేవుని కుమారుడు, మనిషి కుమారుడు ఒక మనిషిగా జన్మించి. యేసయ్య ఎందుకు దేవుడిగా జన్మించలేదు? నిన్ను కాపాడాలంటే మనిషిగా రావాలి. మరి నీకు ఒంట్లో రక్తం ఉంటే ఆయన కూడా ఒంట్లో రక్తం, నీకు బలుపు ఉంటే ఆయన కూడా బలుపు ఉండాలి, నీకు సలుపు ఉంటే ఆయన కూడా సలుపు ఉండాలి, నీకు రోగం అంటే ఆయన కూడా రోగం ఉండాలి. అంటే ఒక మానుషికంగా మనిషికి ఉన్న లక్షణాలు మొత్తం ఎలా ఉండాలి? మనిషిగా ఉండి తీరాలి. అది దేవుడిగా ఉంటే సాధ్యం కాదు. మనిషిగా ఏం చేయాలి? మార్పు చెంది తీరాలి. అదే దేవుని యొక్క యోహాను సువార్తలో మనకి లోకాసువార్తలో మనకి కనబడిన మాట, ఆయన మనిషి కుమారుడిగా వచ్చి మనుషులకు కావాల్సిన రక్షణ విధానం ఇచ్చారు. ఆయన మనిషి కుమారుడిగా వచ్చి రోగులను స్వస్థపరిచారు, దయ్యాలను వదలగొట్టారు, దుష్టాత్మలను వదిలితీరారు, అంగవైద్యం చెందిన వారికి బాగు చేశారు, ఆత్మీయతలో చచ్చిపోయిన వారు లేవనెత్తారు, ఆత్మీకంగా మరణించిన వారికి జీవాన్నిచ్చారు, ఆత్మీక శుద్ధీకరణ కొరకు కావాల్సినవన్నీ మనిషిగా దేవుని కుమారునిగా ఏం చేశాడు? నెరవేర్చుకు తీరాడు. అలాగైతే నువ్వు ఆయనకి నమ్మి ఆయన లక్షణాలు నువ్వు చూపించలేకపోతే నువ్వు కూడా లోకస్తోత్రం చదవద్దు, వాక్యమే ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్. ఏ లక్షణాలు లేకపోతే దెయ్యాలను మొదలుగట్టాలి, ఏం చేయాలి? అంగవైద్యం చెందిన వాళ్ళకి ఏం చేయాలి? ఆత్మిక శుద్ధీకరణ తెచ్చుకు తీరాలి, ఆత్మికతలో నిద్రపోయిన వాళ్ళని ఆత్మికంగా లేవనెత్తి తీరాలి, ఆత్మిక విడుదల పొందడానికి మనుషులకు ఏం చేయాలి? అవకాశాలు ఇచ్చి తీరాలి, వెనకైపోయిన వాళ్ళని దేవుని దగ్గరికి ఏం చేయాలి? తిరిగి తెచ్చుకు తీరాలి. యేసయ్య చేసిన పనే ఎవరిగా? ఒక మనిషిగా వచ్చి చేసిన పని సంఘం చేసి తీరాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే వారికున్న జెండాకున్న లక్షణంలో మనిషి ముఖం ఉండి తీరేది. మనిషి ముఖం కనబడుతున్నప్పుడు యేసయ్యని వారికి కనబడది. రాబోయే రోజుల్లో ఈ జెండా ఎగురుతున్నప్పుడు మనకు అర్థమైతేది మనిషి కుమారునిగా, మనుషుల సాదృశ్యముగా ఆదామును సృష్టించిన దేవుడు కడపటి ఆదాముగా ఈ నేల మీదకి దిగి వచ్చి జన్మను పొందుకు తీరి దేవుని యొక్క సువార్తను ప్రకటించుకు తీరి తన పేరు యేసు రక్షకుడు అన్న పేరుతో పిలవబడి ఇమ్మానుయేలు అన్న పేరుతో దేవుడు మన తోడుగా ఉన్నాడన్న వ్యాఖ్యానముతో మంచి వైద్యునిగా, మంచి విడుదలకర్తనిగా, మంచి అభిషక్తునిగా, మంచి తండ్రిగా, మంచి తల్లిగా, మంచి స్నేహితుడిగా, మంచి సన్యుడిగా, మంచి అభిషక్తుడిగా మనతో ఉన్న మెస్సయ్యను. నువ్వు కూడా ఇదే యాటిట్యూడ్ తోటి విశ్వాసం పట్ల ఉండాలి. బి ఏ మ్యాన్ టువర్డ్స్ యువర్ కో-బిలీవర్. నీ తోటి విశ్వాసి పట్ల ఒక మానవుడిగా ప్రవర్తించు, దెయ్యాల్లా ప్రవర్తించాలి. మాట్లాడను, పేరు చెప్పను, మీ ఇంటికి నేను వెళ్ళను. డెలివరెన్స్ కావాలి. పెట్టుకో, 3 పెట్టుకుంటే అవ్వదు, 40 పెట్టుకో. నువ్వు మాత్రం ఫుల్ తినకుండానే కూర్చోవాలి. మేము మొదలు కొడతాం. మంచి నీళ్ళు కూడా తాగను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషిని మనిషిగా పోల్చుకో, మనుషులకు మానవత్వం చూపించుకో. హల్లెలూయా. అందుకే కదా యేసయ్య సిలువలో మరణించిన గడియలో ఇరుపక్కల దొంగలు ఆయన చిత్రహింసలు పెట్టేటట్టుగా మాట్లాడారు. తిరిగి ఆయన మాధుర్య మాటలతో వీరేం చేస్తున్నారు వారికి తెలియదు, వారిని ఏం చేసి తీరాలి? మానవత్వం అని అంటారు. మనకు మరి అదేంట్లేదు కదా. ఇటు నుంచి ఒక దొంగ, అటు నుంచి ఒక దొంగ పుడితే ఆ దొంగని పుడతారు, ఈ దొంగని పుడతారు, రాబోయే దొంగను కూడా పుడతారు. హల్లెలూయా. యేసయ్యలా కాదు, మానవత్వాన్ని చూపించాడు. లోక చరిత్రలో మానవత్వం చూపించుకొని మరణించిన గడియలో కూడా మానవత్వానికి విలువిచ్చిన వాడు ఎవడుంటే నేను సేవించే, నేను ప్రకటించే, నేను ఘోషించే ఆ యేసయ్య ఒక్కడే మానవత్వానికి ఏం చేసి తీరాడు? ఆయన ఏ రుజువుగా సాక్ష్యంగా మారి తీరాడు. సిలువలో మరణించినప్పుడు ఆయన మనిషి ముఖంగా ఒక జెండాలా ఎగిరాడు. ఆ జెండాను ఎగరడం వలన నాకు రక్షణ లభించింది. మరి మీ సంగతి రాయలేదు. నేను కిరాతకుడైన హంతకుడి నుంచి, కిరాతకుడైన పాపి నుంచి, కిరాతకైన దరిద్రుడి నుంచి, కిరాతకమైన పనికిరాలోడి నుంచి, పనికొచ్చే చర్యలు మంచి బట్టలు ధరించి షేరింగ్ చేసుకొని నిలబడే యోగ్యత ఆ జెండా నాకు ఎగిరింది కాబట్టి ఆయన మానవుడిగా ఆ జెండా ఎగిరింది కాబట్టి ఇప్పుడు కూడా నా అదుపులో నేను ఉన్నాను. నేను బిల్డప్ రాజా అవ్వలేదు. నేనే మిస్టర్ పర్ఫెక్ట్ అవడానికి ఉన్న ప్రయత్నాలు ఏం చేయట్లేదు. ఆయన నన్ను మెల్లిమెల్లిగా పర్ఫెక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆ జెండా అందుకే మనం బల్లారాధన చేసేటప్పుడు పాపాలు గుర్తుకునే చర్య కాదు బల్లారాధన. అందరిగా చూసినప్పుడే పాపం గుర్తుకోవచ్చు. బల్లారాధన నీకు ఏం గుర్తు పెట్టడానికి? నాకు ఒక జెండాలో ఎగిరిన వాడు అక్కడ ఉన్నాడు. ఆయన మూలంగా నా స్థితిగతుల్లోకి ఏమొచ్చి తీరింది? మార్పు వచ్చి తీరింది. ఆయన నాకు రక్షకుడు, విమోచకుడు, ఆయన నాకు సర్వస్వం.
నాదంటూ లోకాన ఏదైనా ఉంటంటే నువ్వు ఆదివారం లాస్ట్కి వచ్చేసి బిల్డప్ ఇచ్చేసి నువ్వు చెప్పేస్తున్నాడు, మరి ఏసేయి కాదు నీ ఫీలింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయుష్తో ఉన్నానా ఆయన ఇచ్చిన కృప, రక్తం పారుతుందా ఆయన కృప, తింటున్నాను అరుగుతుందా ఆయన కృప. హలో, తినడానికి లేకపోయినా ఆయన కృప, జీవించడానికి లేకపోయినా ఆయన కృప, జీవించడానికి ఉన్న ఆయన కృప. నాకు కొన్నదంతా ఆ ధ్వజములో ఎగురుతున్న ఆ మనిషి ముఖమే నాకు విడుదలైంది. ఆ మనిషి కుమారుడు ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా మంచి క్రాప్, మంచి తెల్ల బట్టలు వేసుకొని సున్నం కొట్టిన సమాధిలా కాకుండా మంచి అందగాడిలాగా వచ్చి నిలబడి మనసాక్షి బాగా పనిచేస్తూ ఉన్నది కాబట్టి రాగానే క్షమాపణ కూడా అడిగింది. మనిషిని చూసేటప్పుడు నా కదా నేను కూడా ఆయనలా మారాలి. ఆయన దైవ కుమారుడిని, మనిషి కుమారుడి నుంచి ఒక మానవుడిగా మారగలిగితే నేను మానవుడి నుంచి దేవుని కుమారుడిగా ఏం చెయ్యొచ్చు, మార్పు చెంది. దానికోసమే దేవుడు నేను నడిపించేది, దానికోసమే దేవునికి ఎదురు తిరుగులాడేవాడికి ఏం బాధ్యత లేదు. ఇఫ్ యు ఆర్ ఏ వండరర్ దేర్ ఇస్ నథింగ్. ఐ డోంట్ కేర్. తిరుగుతున్న చోట్ల తిరుగుతున్నాండి. కానీ ఆయన దేవునికి మనిషి కుమారుడు నుంచి ఒక మనిషిగా మారగలిగి తీరితే నేను మనిషి నుంచి ఏం చేయొచ్చు, దైవ కుమారునిగా దేవుని కుమారునిగా ఏం చేయొచ్చు, మార్పు చెంది. దానికి దేవునితో నడవాలి. దాని కొరకు దేవుని కొరకు ఏం చేయాలి, ఎదురు చూసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత నార్త్ సౌత్ నార్త్ 25వ వచనం. నార్త్ సైడ్ ఎవరు ఉండాలి, దాని గోత్రం ఉండాలి. దాని గోత్రానికి తోడుగా ఎవరు ఉండాలి, అషేర్, నప్తాలి. ఈ గోత్రాలు అవి దేటికి సూచన, పక్షిరాజుకు సూచన. ఏ ముఖము, పక్షిరాజుకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, వర్షం పడే చర్యలో ఏం చేస్తావు తెలుసా, మేఘాల పైన వెళ్ళేసి వర్షానికి నుప్పుకున్నాను పాడరా, ఆయనకి అర్థం కాదనుకో. హలో, పిడుగు పడేటప్పుడు పిడుగు మీదకి వెళ్ళి డాన్స్ చేశాడు. ఇప్పుడు పడరా నా మీద, నన్ను చంపుతావా, నా మీద అది చూపించు. ఇదే దేవుని బిడ్డలో కూడా ఈ యాటిట్యూడ్ ఉండాలి. ఏమని, రోగాలు, సమస్యలు, ఇబ్బందులు ఇంటికాడ కూకొని రోగమండి చెప్పకుండా మంచం పోసుకొని రండి. చెప్పండి, రోగమా నువ్వేట నన్ను పీకేది, నేను ఈ మంచంతో సహా ఇక్కడికి వస్తాను. నేను అప్పు కలిగిన స్థితిగతుల్లో ఉండేటప్పుడు కూడా ఏం చేసేది, నా అప్పులో నేనేం చేస్తాను, నేను తీర్చగలిగి తిరుగుతా. ఫిలిప్పీ పత్రిక 3 అని చెప్పిన మాటగా యేసుక్రీస్తు నా తోడుగుండా నేను సమస్తాన్ని ఏం చేయగలను, నా ద్వారా సాధ్యం అన్నిటినీ నేను నా ద్వారా జరిపించగలను. యాటిట్యూడ్ ఉండాలి. ఏం యాటిట్యూడ్, ఫెయిత్ యాటిట్యూడ్ ఉండాలి. అర్థం కాదు మనకి, మన మరి ఫెయిట్ ఉండదు, టైట్ ఉండదు. అప్పు అయిపోయిందని అప్పు కన్నాడు రాత్రి అంతా కళ్ళ గుర్తవుతాడు. మొన్న కూడా ఎవరో వాక్యం చెప్పారు అవేద విధవరాల గురించి, విన్నారో లేదో. మన అమ్మగారు వచ్చి విధవరాల గురించి చెప్పారు. అప్పు వచ్చినప్పుడు ఎవరు గుర్తుకొచ్చాడు, అభిషక్తుడు గుర్తుకొచ్చాడు, ప్రవక్త గుర్తుకొచ్చాడు. మనకి సోదర రావాలి, ఎవరైనా గుర్తుకు రావాలంటే. హల్లెలూయా. ఎవరు గుర్తుకొచ్చారు, ఎవరి దగ్గర ఈయన పని చేస్తుండే వాడు, భర్త పని చేసిన ఆయన గుర్తుకొచ్చాడు. ఆయన మాత్రమే నాకు ఇందులో నేను చేయగలిగేది, విడుదల ఇప్పించుకోగలిగి తీరేది. ఆయన మూలంగా మాత్రమే నాకేమై తీరేది, విడుదల జరిగి తీరేది. ఈ పగటిగా మనకు ఒక విశ్వాసపు యాటిట్యూడ్ ఉంది తీరా. అది నీ ఫేస్బుక్ స్టేటస్ లో కూడా ఉండాలి. పేరుకేమో కృపావతి, స్టేటస్ లో ఏమో డాన్సింగ్ లో, పేరేమో కృపావతి, స్టేటస్ లో ఏమో ఎందుకమ్మా మరి మేము చెప్పంలే. హల్లెలూయా. విశ్వాసం కలిగిన వాడైతే ఆయనకి ఎదురించిన దానికి ఏం చేస్తాడు, రెండింతల మెట్టుకు పైకి ఎక్కి దిగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గిద్దకున్న ఒక ప్రత్యేకత, జీవితాంతం అదే
ఏం చేసి తీరుతుంది? తన శరీరంలో కావాల్సినవన్నీ తినేసి కొన్ని కాలం అది ఏం చేసి తీరుతుంది? విశ్రాంతిలోకి వెళ్ళిపోయి తీరుతుంది. ఆ విశ్రాంతిలోకి వెళ్ళేది దేనికో తెలుసా? నేను ముసలైపోయాను, నా శయం పోయింది, నాకు బలం లేదు, ధైర్యం లేదు, ప్రోత్సాహం లేదు, ఎండ దెబ్బ నా మీద తగులుతూ ఉండాలా, నా కొవ్వు మొత్తం మరుగుతూ ఉండాలా, నా శక్తి మొత్తం సారి బలహీనమైతూ ఉండి తీరాలా, ఇందులోపల నుంచి ఒక చిట్టరింపు వచ్చి తీరాలా. అది విశ్వాసానికి పునర్జీవానికి ఆధారపడి తీరేంతదిగా మరలా నేనేం చేసి తీరుతా? సమాధిలోంచి లాజరు లెగిచినట్ట, సమాధిలోంచి భక్తులు లెగిచినట్ట, సమాధిలో నుండి కొందరు యేసయ్య మరణించిన గడియలు, యేసయ్య లేచిన గడియలు, కొందరు లెగిచినట్ల విశ్వాసములో ఏం చేసి తీరాలి? లెగిచొచ్చి తీరాలి. అందుకే ప్రిపత్రిక చెప్తున్న విశ్వాసం అన్నది అదృశ్యమైన వాటిది. ఏంటి దాని రుజువు? వాట్ యు మీన్ బై దట్? అదృశ్యమైన వాటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము వివాహం చేసాం, పిల్లలు లేరు, కొట్టలేదు, అందరూ చంపేస్తున్నాను, మరి ఆరిగే ప్రాబ్లమ్ అర్థం కాదు. మరి నువ్వు కాదు చూపించచ్చు కదా, ఆ వయసులో నోడు కనీసి చూపించు, తర్వాత చెప్పు ఇదో ఇది అలాగే మోడదు, ఆడి సత్తా మోడదు, ఇది కని 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 అని చంపేస్తాడు. అలాంటి వాళ్ళు వస్తే టీకా పెట్టేసి చెప్పించేసి పంపించాడు, మరి ఇంటికి కూడా రాకూడదు. అది మా భార్యాభర్తల పని, నీ పని కాదు. నీ పని ఏంటిది? మా కోసం ప్రార్థించి మా పిల్లలు కూడా నువ్వే పుట్టించేది, మేమెందుకు? అర్థం కాదు. విశ్వాసం అనగా అదృశ్యం. ఇప్పుడు పిల్లలు లేనప్పుడు భార్యాభర్త ఏం చేసేది? ఆ ఇరువురు ప్రార్థించి ఒక డిసిషన్లోకి వస్తుంది. అయితే మగ పిల్లడు లేకపోతే ఆడపిల్లని ఇద్దరు డిసైడ్ అయ్యారు, ప్రార్థించారు, దేవా అదృశ్యమైన దాంట్లో ఒక ఆడపిల్ల నేను చూస్తున్నా, ఆ అదృశ్యమైన ఆడపిల్ల గింతేది నేను చూస్తున్నా, ఆ అదృశ్యమైన ఆడపిల్లని నాట్యం చేశాను నేను చూస్తున్నా, ఆ అదృశ్యమైన ఆడపిల్లల చుతులు చెప్పేది నేను చూస్తున్నా. ఇది చూసినోడు ఏం చేస్తాడు తెలుసా? భార్యాభర్త కలిసి వెళ్ళి సీఎంఆర్కి వెళ్ళి ఏం చేస్తారు? సైజ్ ఏం తెలియకపోయినా ఆడపిల్లలకి రంగు ఉన్న పింక్ అయితే పింక్, రెడ్ అయితే రెడ్, బ్లూ అయితే బ్లూ, వైట్ అయితే వైట్ కొనుక్కు తెచ్చి ఇంట్లో ఇలా లిస్ట్గా పెట్టేస్తారు. ఈ మాంత్రసాయం కొందరు వస్తారు కదా, వాళ్ళకి చూపించారు, చూడు 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 విశ్వాసం చూడు, అదృశ్యమైన కళ్ళలో చూపించి అయ్యారు అడిగేది ఏది బట్టలు. నేను చెప్పేది బట్టలు తేనోడు పేదలు కూడా తీయకూడదు, వేస్ట్ అది. నీవు విశ్వాసములో చూడొస్తే అదృశ్యమైన దానిని చూచుంటే దాని సూచనలు ఏం చేస్తాయి? హలో, ఇది అందరికీ అర్థమవుతుంది, విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా. ఇదే ఈగిల్కున్న యాటిట్యూడ్. హల్లెలూయా. ఇదే ఈగిల్కున్న లక్షణం. దానికి మించిన దానికి ఏం చేసేది? ఆదరించి ఆశ్రయించుకు తీరడానికి కూడా ప్రయత్నం. లోకాల్లో మనకి శ్రమలు ఉన్నాయి, లోకాల్లో మనకి కష్టాలు ఉన్నాయి, లోకంలో మనకి రోగం ఉంది, లోకంలో మనకి అప్పు కలిగే స్థితిగతి ఉంది, లోకంలో మనకి ఏముంది? అన్ని కట్లు ఉన్నాయి, లోకంలో అన్ని ప్రకారమైన శాపములు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఈ లోకంలో జీవించే తీరడానికి కూడా ఊర్జం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ బైబిల్ సేవించే విశ్వాస చర్యలో మాత్రం. ఈ గడపను తొక్కిని కూడా ఏదో ఉండబట్టే కదా, దేవుడే కావాలని ఆశ దేవుడు ఇక్కడ రాలేదు. నాకు ఈ దేవుడు ఏ ఇంట్లో పప్పు కాలిపోవడమో, ఏ ఇంట్లో ఏ కొడుకు ఏమైపోవడమో, ఎవరికో రోగం ఏదో అయిపోవడమో, ఏదో అవుట వలనే ఆ ప్రార్థన చేసిన పాస్టర్ గారు నేను చూసినప్పుడు ఆయన విశ్వాసం కన్ను కళ చూడండి. ఆయన అన్నాడు, నీ కొడుకు చచ్చిపోతాడు, పనికిరాడు, గొయ్యి రెడీ చేసుకో, బాక్స్ రెడీ చేసుకో, 15,000 రెడీ చేసుకో, ఎప్పుడు భోజనం పెట్టాలి రెడీ చేసుకో అంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసే చర్యలు లేవు. ఆ కుర్రోడు గెంతుతున్నాడు, నిలబడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, వాక్యాలు చెప్తున్నాడు. ఇది ఆయన చూశాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అలాంటి పాస్టర్ని వదలకుండా చెప్పి వదిలేస్తాను. దేనినైనా ఏం చేయాలి? దాటుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. హలో, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈగిల్కున్న స్వభావానికి చెప్పగలిగి తీరితే దైవ కుమారుడు. ఇందాక మనిషి కుమారుడు చూసాం, ఇప్పుడు ఎవరు? యేసయ్య 100% మనిషి, 100% దేవుడు. ఎలా? పాపక్షమాపణ దేవుడు మాత్రమే చేయగలిగేది, మీరు క్షమించలేదు. ఏం చేయలేదు? మీరు నా పాపాలను ఏం చేయలేదు. ఎవరు క్షమించాలి? దేవుడే యాగమై, దేవుడే చనిపోయి, దేవుడే లిఖి ఏం చేయాలి? అందుకే ఆ పని ఎవరిది? దేవుని పని. అర్థం కాలేదు, అర్థం కావడం కష్టమేమో.
హలో, అందుకే కదా యూదులు కొందరు వచ్చి యేసయ్య మీద ఏమని చెప్పారు, వీళ్ళు పాపాలు కూడా అని ఏమనుకున్నారు, ఈ మరియా కడుపులో జన్మించిన కుమారుడు. రెండోది వేశ్యా కుమారుడు, బోడి పేర్లు వేసేకున్నాయి. వడ్రకి కుమారుడు, ఇంకా ఎవడికి పుట్టాడో తెలియని కుమారుడు, బోడి పేర్లు ఆయన పిలిచారు. ఈ తలుచుకొని యేసయ్యని ఏమనుకున్నారు, ఒక మనిషి అనుకున్నారు. ఇప్పుడు కూడా చాలా మతాలు అలాగే అనుకుంటున్నాయి. యేసయ్య నాకు మనిషి అయినప్పుడు మరో పక్క దేవుడు కూడా. హల్లెలూయా. అందుకే కదా యేసయ్య జన్మ ప్రత్యేకత చెందిన జన్మ. జన్మించక మునుపే తన గురించి చరిత్ర రాయబడింది. జన్మించిన తర్వాత కూడా ఆయన చరిత్ర రాయబడింది. జన్మించక మునుపు ఆయన రాజు, జన్మించినప్పుడు ఆయన రాజు, జన్మి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయన రాజు. యేసయ్య నాకు మనిషి కుమారుడు మాత్రం కాదు, ఎవరు, దైవ కుమారుడు. ఐ నీడ్ హిమ్ ఎవ్రీ టైం, ఎల్లప్పుడూ. నాకు కొందరికి అవసరానికి మాత్రమే. సాకలోడు లాగే సబ్బు, సాకలోడికి ఎప్పుడు సబ్బు అవసరం అవుతుంది. ఉతికే రుద్దుడు వేలే, ఉతికేటప్పుడు కాదు, ఆ రుద్దుడు వేలే. ఆ మురికిలు కనిపిస్తే మా కొందరు అలాగే. ఒకే అమ్మ పేదం చెప్తుంది, యేసయ్యా యేసయ్యా నా లోపల ఉన్న సాలి పురుగు మొత్తం వల కట్టేసింది అయ్యా, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలయ్యా. ప్రార్థన ముగించిన తర్వాత పాష కలిసి, యేసయ్యా ఈరోజు నన్ను సీపురుతో పట్టుకెళ్ళి ఆ వల కట్టిన దాన్ని చంపడానికి, మరి దాన్ని తుడిచివేసి తీరడా అనుకున్నాం. అయిపోయింది రాయమా, అదేటో ఇక అలా చెప్పేసావు నువ్వు, మరి ఎలా చెప్పాలమ్మా? రోజు ఇదేనా, ఏం మార్పు ఏం లేదా? రోజు అదే సాలిపురుగేనా, రోజు వల కట్టడమేనా? ఆ సాలిపురుగులు ఎన్ని వల కట్టి ఎన్ని దరిద్రాలు ఉన్నాయో. ఆ రోజు పాస్ కదా ఇదేంది చంపేసి సాలిపురుగులు చంపేసి, మరి మరకట్లోది వల లేదు, గిరా లేదు, ఏటీ లేదు. హల్లెలూయా. అందుకే నాకు యేసయ్య ఎల్లప్పుడూ అవసరం. ఇమ్మానుయేలు నాకెప్పుడు అవసరం. అందుకే ఇమ్మానుయేలు అన్న పదానికి అర్థం దేవుడు నా. నేను దేవుని తోడు కాదు, అమ్మ తోడు, అయ్య తోడు. అందుకే బైబిల్ చెప్పేది ఏం చేయకూడదు, ఆ బొట్టు పెట్టకూడదు, ఒట్టు పెట్టకూడదు. బొట్టు పెట్టేవాడు బొట్టు పెట్టినట్టే. బొట్టు పెట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నట్టే. ఒట్టురా నేను వస్తానురా, బొట్టు ఎట్టేసేవాడికి ఏమని రానని. అందుకే బైబిల్ నీ మాట అవునంటే అవును, అందరం మరి నప్పుంచకపోతే అనేస్తారు. దాని తర్వాత స్టోరీలు అట్టుకొని వచ్చేస్తారు. మరి దాన్ని మా భాష నా భాష అంటారు, మరి మీ భాష ఏంటారు? మీ భాష మా భాష వేరే కదా. హల్లెలూయా. ఇఫ్ యు సే yes then it is yes. నేను ఫాస్టింగ్ ఉంటా అంటే ఉంటానంటే, నాకు ఇక్కడ పేగులు కూడా కన్నాలు వచ్చేసినాయి, ఇక్కడ ఏదో ఏదో బయట, మరి ఎందుకు నువ్వు ఎస్ అన్నావు? నేను వస్తాను, లేట్ అయినా రా. హలో, నేను వస్తాను అన్నప్పుడు రా, వచ్చే టైంలో ఫోన్లు వచ్చేస్తాయి. నేను రాలేను, నువ్వు వచ్చేసా మాట చెప్పచ్చు కదా. అదే కదా ఇంకా క్లారిటీ వచ్చేది. అవతల ఉన్నోడికైనా ఈ ఫోన్లో మాట్లాడితే ఏమనుకుంటారు దగ్గర, ఫోన్లో మాట్లాడే దగ్గర ఏమనుకుంటారు, ఇది నిజంగానేనా యాక్టింగా, ఈ క్రిస్ క్రాస్లో ఉంటారు. అదే డైరెక్ట్కి వెళ్ళారు, అయ్యారు సిటీకి పోలేదు, నేను రాలేను, మాట ఇచ్చాను అవ్వలేదు, సారీ. ఆయన కొద్దిగా సమాధానం అమ్మయ్యా, కనీసం ఎంత దూరం అయినా ఏం చేశాడు, ప్రయాసపడ్డాడు కదా. హలో, మన మాట అవునంటే అవును, కాదంటే హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మాట అలాగే, ఈ రోజు స్వస్థపడతాను, ఈ రోజే స్వస్థపరిచే తీరుతా. నీ కుటుంబాన్ని బాగుపరిచే తీరుతా. నీ పరిస్థితిని మార్చే తీరుతా. నీ స్థితిగతుల్లో మారే. అందుకే పాట రాశాడు, మారని దేవుడు ఆయన. హలో, నువ్వు మారచ్చేమో, నీ స్థితిగతులు ఆయనలో ఏం లేదు. హలో, నిర్ణయం స్వస్థత చేశాడు, ఈ రోజు చేస్తాడు, రేపు కూడా చేస్తాడు. నిన్న రోజు విడిపించాడు, ఈ రోజు విడిపించాడు, రేపు చేస్తాడు.
రక్షించాడు. ఈ రోజు నా కుటుంబాన్ని రక్షించాడు. రేపు He is my God. ఆ దేవుడు జెండాగా ఎగురుతున్నందున ఏ భయం లేదు. కాటది కదా, భయం లేదు, ఏ దిగులు లేదు. యేసు మరి మీరు వేరే దాన్ని తోడు పెట్టుకున్నాను మరి నా సంబంధం లేదు. 17వ వచనం ఒకసారి చదవండి. నాలుగు పక్క అయిపోయింది కదా, నాలుగు పక్క అయిపోయిందా? ఇప్పుడు ఎక్కడ మిగిలింది? సెంటర్. ఓకే, నాలుగు పక్క అయిపోయింది. 4 జెండాలు. సెంటర్లో ఎవరికి ఉన్నది? లేవీలకు ఉన్నది. లేవీల గోత్రం ఉన్నది. ఓకే, దానికి కూడా 4 రీతిగా విభజన ఉంది. లేవీల గోత్రంలో ఈస్ట్ సైడ్లో మోషే అహరోన్లు ఉంటారు. అంటే ఈస్ట్ సైడ్కి మోషే అహరోన్లు, వెస్ట్ సైడ్లకి గెరోషేం అన్న గోత్రానికి చెందినవారు. లేవియ గోత్రంలోనే గెరోషేం అన్న గోత్రానికి చెందినవారు. సౌత్ సైడ్కి ఎవరు తెలుసా? కోహాతీయులు. నార్త్ సైడ్కి ఎవరు తెలుసా? మెరారీలు. వెళ్ళాలి ఇప్పుడు బైబిల్ చదవాలి. 3 గోత్రాల పేరు చెప్పాను. కోహాతీలు, మెరారీలు, గెషోరులు, జెరోషం. ఈ 3 గోత్రాలు. వీరి పని ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారంలో సామగ్రి నీవే ఏం చేసుకోవాలి? మోసుకో. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. నీ చర్చి సౌండ్ సిస్టమ్ ఎవరు మోయాలి? హల్లెలూయా కాదు. నీ చర్చి కన్నా చేపలు ఎవరు మోయాలి? నువ్వు లేవుడైతే నువ్వే మోసుకోవాలి. మరి నువ్వు జంప్ అయిపోతున్నాడు లేవుడు కాదని అర్థం. లేటుగా వచ్చి లేటెస్ట్కి వెళ్ళిపోతున్నాడు దాని అర్థం ఏంటి? నో మోర్ లేవి ఏం చేయాలి? మన దేవుని యొక్క మందహాసానికి చెందిన సామాన్లు ఏం చేయాలి? నువ్వు ఏడ మోయలేదు అనుకో, మరోడు ఇంకో కండి ఏం చేయాలి? డబ్బు ఇచ్చి మరి మోయిస్తాడు. అర్థం కాలే. ఇట్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఒకటికి అన్నం అయ్యగారు అన్నారు, అరే తమ్ముడు కాస్త వెళ్ళి ఏం చేయరా, ఈ విశ్వాసం కాస్త ఇంటికాడ ఒకటి డబ్బులు వస్తాడా నీకు అలా చెప్పడం ఓకే. అని మనసులో చెప్పాడు, బయట చెప్పాడు. నవ్వేసుకున్నప్పుడే మాకు అర్థం దిడని చెప్తున్నాడు. మేము అన్నాం తీయత్రా వదిలేరా మేము తీసుకెళ్తాం. సరే, ఆడ ఆ రోజు బలుపుతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆడి కాలేజీలో జాయిన్ అయ్యాడు. కాలేజీలో జాయిన్ అయింది. ఆడి ఇంటి పక్కన 2 కుర్రలు కాదు 3 సంవత్సరాల నుంచి ఈడే వాళ్ళు ఎత్తి రోజు చూస్తున్నాను నేను. అప్పుడు నేను అప్పట్లో ఆ రోజు నువ్వు వేసాడు డైలాగ్ చూశాడు, దేవుడు రాశాడు. నీ బండి నువ్వు పెట్రోల్ పోసుకొని ఆయన ఎత్తికి తీసుకెళ్ళాల్సిన గతి ఈడ ఎత్తడానికి నీకు బరువు ఎత్తింది. 3 సంవత్సరాలు ఎత్తి రోజు తిట్టుకోవడమే. ఎవరు తిట్టుకుంటాం? హలో, నాతో లేరు అనుకుంటా, అందరూ అబ్సెంట్ అయిపోయారు అనుకుంటా. జీవిస్తే ఏదైనా మోసి తీర్చు, లేకపోతే చివరికి మేమే నిన్ను మోసి కూతురుతో చేస్తాం. నువ్వు మరణించినా మాకు బరువే. 20,000 రూపీస్ రెడీ క్యాష్ ఉండాలా? కోట్లో ఉండాలా? మరి దాన్ని కూడా అడుక్కోలేము కదా. అమ్మో అడగలేము కదా. రెడీ స్పాట్లో ఎంత ఉండాలి? ఒకరోజు సింహాచలం వచ్చాడు, అయ్యగారు నీకేటి కష్టాలు, ఏం కష్టాలు ఉండదు ఏడు చూసి. మా అమ్మ కూర్చోబెట్టే కష్టాలు ఉండవా రండి. సమాధి అయితే లిస్టులు రాసి చూపించారు. అమ్మో మరుసటి వారం వచ్చింది నా 15,000 ఇది కూడా అయ్యగారు. సమయానికి ముందు ఏం చేయొద్దు. సమయానికి ముందు ఏం చేయొద్దు. మాకు బరువు పెట్టేసి ఎలాగండి మాకది బరువు కాదు, అది మాకు బాధ్యత. మరి మీ సంగతి తెలియదు. పాస్టర్ గారుగా మేము ఆ పని చేసే తప్పి తీరాలి. మేము ఎవరు కొడుక్కోలేము, మేము చేయలేము. ఎందరికో సమాధి కార్యక్రమాలు చేసాం, ఎందరికో సమాధి కార్యక్రమం చేసాం. సమాధి కార్యక్రమం పాస్టర్ గారు నేను మేము ముగ్గురు మాత్రమే ఉన్నాం, ఇంకెవరు లేరు. అది కూడా చూడాల్సిన గతి వచ్చింది. అది చూసేటప్పుడు కూడా మా బాధ్యత మేము చెయ్యాలి. హలో, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విశ్వాసి చనిపోయినప్పుడు 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి సమాధి చేసేసి వచ్చాం.
తోటి సంగతులు అందరూ ప్రార్థన చేశారు. హల్లెలూయా స్తుతి మహిమ. తోటి సంగతులు కాదనే ట్రైన్కి ఫాస్ట్ గారు వెళ్తాను, నేను కూడా వెళ్తానని చెప్పడం లేదు. అప్పుడు మంచి అక్షిక్కులు అయిపోతారు ఆ టైంలో. మేము లీగలం కాను, అదే కదా. ఎరుకో నుంచి ఎరుసలేం నుంచి ఎరుకోకి అంతా దొంగల చేతిలో పడిపోయాడు. అందులో ఉన్న పార్టీలు ఇద్దరు మన పార్టీలో కూడా ఉన్నారు. నేను చర్చికి వెళ్తున్నాను, నీకు తెలియదా బట్టలు ఇద్దరు దాటుకుపోయాడు. సమరెడ్డి గేట్ చెప్పడానికి స్టోరీ లేదు. ఆడేం చేశాడు? నేనే చెయ్యాలి, ఇంకెవడు చేసి. అందుకే ఆ మంచి సమరుడు యేసయ్య మారగలిగితే. అందుకే దైవ లక్షణాలు చూపించండి. షో సమ్ గాడ్లీ డివైన్ నేచర్. హల్లెలూయా. ఎక్కడైనా కిరికి ఫోన్ చేసి ఇక్కడ కూర్చోబెడుతున్నాం దేనికి? భవిష్యత్ కాలంలో గాడ్లీ పీపుల్ అవ్వాలని. లేదా అక్కడ కూర్చొని ఏటెట్ చేస్తుంది దానికే తెలియదు, బొమ్మలకి వేస్తుంది అది చేస్తుంది, కూర్చోబెట్టడం దేనికి? రాబోయే కాలంలో దెబ్బోరా అవ్వాలి, గాడ్లీ పీపుల్ అవ్వాలని. మా తెలియదు ఇలా మూల తోలేయడం తెలియదు. తోలే ఆడికెళ్తే ఆడు అవ్వలేడు, కానీ ఏడుంటే ఆడు అవుతాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని కుమారు దేవుని పోలికగా జెండా ఎగిరే దేనికి కొందరు దేవుని బిడ్డలుగా మారి తీరేది. చివరి మాట చెప్పి ముగించేసి తీరుతా. ఈ రోజు నువ్వు దేవుడిగా మారలేకపోయినా, ఒకవేళ యేసయ్య రాకడొచ్చి తీరితే కంటి రెప్పలతో పాటు ఆకాశాంతరిక్షం ఆరోహణమై తీరేది దైవ లక్షణమే. లేదు అట్లా చచ్చిపోయామనుకో, నీ ప్రాణాత్మలు తీసుకోవడానికి బండి వస్తుంది. దైవ లక్షణమే. అందుకే బైబిల్ కొరింథీ బిడ్డలకు చెప్పిన మాట, పునరుద్ధానం లేదు అని మాకండి, పునరుద్ధానం ఉంది. నేను పునరుద్ధానానికి వారసుడిని, అది నా దేవుని లక్షణం. లాస్ట్ మాట, పునరుద్ధానానికి అడ్డుపరిచే దేవుడు తూర్పిపడే. అర్థం కాలేదు అనుకుంటా. పునరుద్ధానం కాకుండా ఉండి తీరేంతటికున్నా ఏమున్నా మన ఆరాధనకు వచ్చి దులుపుతావా, ఉపవాసం చేసి దులుపుతావా, ఇంటి కూడికలు పెట్టి దులుపుతావా, శుక్రవారం ప్రార్థన పెట్టి దులుపుతావా, లేక స్వార్థ పెట్టి దులుపుతావు. ఎలా దులుపుతావు నాకు తెలియదు, కానీ ఏం జరిగి తీరాలి? రూపాంతరం జరిగి తీరాలి. ఒకే ముహూర్తముగా సంఘ సభ్యులందరూ కూడా ఏమై తీరాలి? శరీరం మారి. అది ఒక్కసారి కలగానండి. మన ఆరాధనకే టైమింగ్ రారు, దీనికి మాత్రం టైమింగే. దేనికి? దానికి టైమింగ్ అయితే ఆరాధన కూడా టైమింగ్ ఉండాలి. దానికి వెళ్ళాల్సిన ఈ టైమింగ్ లేకపోతే ఎలాగెళ్తావు? ఐ డోంట్ థింక్ యూ విల్ గో. దట్స్ మై డిక్లరేషన్. ఐ డోంట్ నో అబౌట్ యూ. నీ సంగతి నాకు తెలియదు. మరి నువ్వు నాకన్నా గొప్ప ఆత్మీయుడు కదా, మరి నేను దాన్ని వివరించలేను. నేను నమ్మేది వచ్చేది ఏక ముహూర్తంలో అయితే వెళ్ళేది కూడా ఏమై ఉండి తీరాలి. అందుకే దేవుని పునరుద్ధానం లేదు అనకండి. పునరుద్ధానం ఆగిపోయింది అనుకోమని, పునరుద్ధానం కోసమే మనం నిలబడి తీరేది. మొదటి పదం యేసుక్రీస్తు అంటే, రెండోదిగా నేను వెళ్తా, నేను రెడీ అవుతా. నా కొరకు యేసయ్య మోషే ఏరియా పునరుద్ధానం అయ్యాడు. ఆలోక పునరుద్ధానం, యేసయ్య పునరుద్ధానం. నెక్స్ట్ పంది రాలే. పునరుద్ధానానికి ఆశగా ఉన్నావైతే కదా, లేదు ఈ గలీజు బతుకుతో బతుకుతాను, నీ కష్టం నీ కష్టం. దానికి కూడా సుఖ సౌకర్యాలు ఓపెన్. హల్లెలూయా. అందుకే యేసయ్య రాకడ త్వరపడుతుంది. ఆ జెండా వైపు తేరి చూడండి. ఏ జెండా వైపు తేరి చూడండి? 4 జెండాలు ఎగురుతున్నాయి. ప్రత్యక్ష గుడారములో యేసయ్య సాంఖ్యత దిగి తీరుతున్నది. కొందరు యేసయ్య కొరకు భుజములిచ్చి మోస్తూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. పునరుద్ధానం అయ్యే గడియ వచ్చి తీరుతున్నది. ఈ రోజు నువ్వు రెడీయో కాదు. ఈ ఆరాధన తేగలు కొట్టుకో. ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరూ దీవించును కాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం. చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. పాడబడతారా? అభి అమ్మ పాట పాడతామాట.